పవన్ గారు, సో చాలా మంది ప్రాపర్టీ లోన్స్ కోసం ట్రై చేస్తారు, అంటే లైక్ హోమ్ లోన్స్ ఏదైతే ఉందో రైట్, వాటి కోసం ట్రై చేస్తున్నారు. బట్ చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, అంటే వాళ్ళ ఛాలెంజెస్ ఏంటంటే, కొంతమందికి శాలరీ లేకపోవడమో, లేదంటే అకౌంటబిలిటీ లేకపోవడమో, లైక్ చాలా మందికి చేతిలో క్యాష్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి శాలరీ కూడా క్యాష్ రూపంలో వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి మరి ప్రాపర్టీ లోన్స్ ఎలిజిబుల్ అవుతారా? సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు బిఫోర్ ఒక 3-4 ఇయర్స్ అంటే ఐటీ రిటర్న్స్ లేకపోయినా అదంటే చాలా కాంప్లికేషన్ సార్. ఇప్పుడు ఉన్న బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఓకే, సో మనకి వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనం చేయొచ్చు సార్. ఓకే, సో లోన్ అమౌంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 lakhs to 1 crore. 1 crore వరకు చేయొచ్చు మనం ప్రాపర్టీ మీద. సో ఏంటిదంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8.9 ఉంది అనుకోండి, 9.1, 9.2 ఉంటుంది. బట్ మీకు వితౌట్ పర్మిషన్ ప్రాపర్టీ ఉన్నా మనం చేస్తాము. ఓకే, స్మాల్ ఫీట్ అంటే 5 feet గల్లీ ఉన్నా చేస్తాం మనము. ఓకే, పర్మిషన్ లేని ఫ్లాట్ ఉన్నా చేస్తాం. సో ఇదంతా లీగలైజ్డ్. సో ఇక్కడ మనం ఏం హైడ్ చేస్తలేం, ఏం చేస్తలేం సార్. సో ఏంటంటే ఎన్బిఎఫ్సిస్, ఎవ్రీబడి ఈజ్ అ బ్యాంకర్, ఎవ్రీబడి హ్యాస్ అ కాంపిటీషన్. సో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో చేయొచ్చు, మనం ప్రాబ్లం లేదు. కట్టేయగలిగే కెపాసిటీ ఉంది కనుక 100% చేయొచ్చు. హోమ్లోనే కాదు, మార్టిగేజ్ లోన్ కూడా చేయొచ్చు మనం. ఓకే, మార్టిగేజ్ లోన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రాపర్టీ కొనుక్కున్నారు, ప్లాట్స్ కొనుక్కున్నారు వాళ్ళు, దాని మీద లోన్ కావాలి వాళ్ళకి. సో మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో యూ కెన్ కన్సల్ట్ మీ. లేదు వాళ్ళకి ఇంకా సపరేట్గా ఏమైనా కావాలన్నా యూ కెన్ కన్సల్ట్ మీ, దే కెన్ కన్సల్ట్ మీ సార్.